నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని మన తరతరాల నుండి మన పెద్దల నుండి నేర్చుకొని అనుభవం చేసి చక్కగా అడవిలో తిరిగి చక్కని వైద్యము ప్రజలకు ఉపయోగించి ప్రజలు బాగుండాలని నా కోరిక. ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు చిట్కా, చాలామందికి ఆడపిల్లలకు మగవాళ్ళకు జుట్టు సమస్య, జుట్టు ఊడిపోవడం కానీ జుట్టు ఊడిపోతూనే ఉంటుంది కానీ జుట్టు మలచడం లేదు. వాళ్ళు రకరకాల షాంపులు, రకరకాల నూనెలు, రకరకాల ఆదివాసి నూనె అని ఆ నూనె అని. ఆదివాసి ఎవడు ఇప్పుడు ముందుకు రాలే. ఆదివాసి అని మా పేరు వాడుకొని మా పేరు ఆదివాసి అని పేరు పెట్టి వాళ్ళు ఆయిల్ తయారు చేసి రకరకాల వీడియోలు తీసి రకరకాల చిల్లలు పెట్టి రకరకాల ప్రోగ్రాములు చేసి రకరకాల యూట్యూబ్లు ఇచ్చి అంటే డబ్బులునే మారాదులు. వాళ్ళ డబ్బులు పుడతాయి, సంపాదించుకుంటారు, ఎంతైనా ఖర్చు పెడతారు, అరేంజ్మెంట్ చేస్తారు. వాళ్ళు ఎన్ని అమ్ముకున్నా వాళ్ళని పోయి పట్టుకుని వాళ్ళతో పీకతోళ్ళు వాళ్ళకి పోయి చూస్తలేరు. ఎందుకంటే వాళ్ళని అన్ని రకాల లైసెన్లు అన్ని ప్రోగ్రాములు అన్నీ చేసి ఉంటారు. మా కాడ అవన్నీ ఉండవు. నేను చెప్పే మాట ఎందుకంటే ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ చక్కగా జుట్టు బాగా పెరగాలి, జుట్టు ఊడిపోవద్దు, నల్లగా రావాలంటే ఆ వైద్యం ఉంది, చెప్తా వినండి. ఆ చెట్టు కూడా చూపిస్తా వినండి. 3 రకాల చెట్లు ఉంటాయి. ఒకటి పలవరేణి చెట్టు అంటారు. ఒక చెట్టు పలవరేణి చెట్టు, ఇది పలవరేణి చెట్టు అంటారు. ఇది పలవరేణి ఆకు అంటారు దీన్ని. ఇది పలవరేణి ఆకు. ఒకటి ఆంద్యాల ఆకు, ఒకటి జీడిగింజల ఆకు. జీడిగింజలతో నూనె తయారు చేస్తాం. జీడిగింజల ఆకు ఒకటేముంది ఊడుగ చెట్టు ఆకు. ఈ 4 చెట్టు ఆకులు తీసుకొని శుభ్రంగా ఆకులు నీట్గా దంచి పచ్చాకు తెచ్చుకొని దంచి ఆ పేస్టు నూనె వేసి ఆ నూనెని ఆకులు కట్ చేసి ఇస్తాం, పేస్ట్ వేసి ఇస్తాం, దంచిస్తాం. ఆ పేస్ట్ ఏముందంటే మీకే డైరెక్ట్గా పంపిస్తాం. ఆ పేస్ట్ని మీరేం చేయాలంటే కొబ్బరి నూనె గానిగ నూనె కానీ మంచి మీరు తయారు చేసుకున్న కొబ్బరి నూనె కానీ ఈ పేస్ట్ దాంట్లో వేసి సూర్యకిరణాలకు 1 వారం పెడితే చాలు. ఆకే పంపిస్తాం. దంచిన ఆకు, కట్ చేసిన ఆకు పంపిస్తాం మీ కాడికి. ఆ ఆకును మీరు నూనె వేసి 1 వారం రోజులు సూర్యకిరణాలు పెడితే, ఎండకు పెడితే ఉడకబెట్టాల్సిన పనేలే. ఆ నూనె నల్లగా బొగ్గు మాదిరి అయిపోతుంది. ఆ నూనెని ఏం చేయాలంటే మనకు జుట్టు ఊడిపోతుంది. నమ్మండి, దొంగని కాదు నేను. చూడండి కళ్ళతోటి. ఎవరన్నా రియల్గా నేను తయారు చేసి పంపిస్తాను. ఆకును ముక్కలు చేసి రోట్లో దంచి ఆ పేస్ట్ పచ్చి పేస్టే పంపిస్తాను. ఇక్కడ కొంచెం ఆరోగ్యాన్ని పంపిస్తాను. ఆ పేస్ట్ పెట్టి సూర్యకిరణాలకు పెడితే నల్లగా నూనె అయిపోతుందంటే, ఆకులు వేసి నూనె నల్లగా అయిపోతుందంటే ఆచిత్రమా కాదు తెలుసుకోండి. ఎందుకు చెప్తున్న మాట అంటే ఎన్నో వీడియోలు తీశాను, ఎన్నో రకరకాల నూనెలు పెడతారు, రకరకాల పౌడర్లు పంపుతారు, రకరకాల అన్నీ చేస్తున్నారు. అవన్నీ చూస్తున్నారు, వాడుతున్నారు, తిడుతున్నారు. అట్ట కాకుండా ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ అసలు ఇంకోటి, ఆడపిల్లలకి ఎంటికలు అంటే చాలా పానం. ఎంటికలు ఎంత బాగుంటే వాళ్ళకి అంత ఆనందం. ఆడపిల్లలు జుట్టు ఎలకతొక్కలకి అయిపోయింది ఇప్పుడు అందరికీ. వాడి ఎలకతొక్కలకి అయిపోయింది. అంటే నెత్తిన 4 ఎంటికలు ఉంటాయి, వెనుక చూసి ఎలకతోక ఎంత చక్కగా ఉంటుందంటే అది సన్నగా ఉంటుంది, అట్టు ఉంటుంది. మగపిల్లలు ఎట్లా రకరకాల చేసాలు పడుతున్నారు కానీ ఆడపిల్లలకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ నా కాడ ఈ ఆకు పచ్చి ఆకు ముక్కలు చేసిన ఆకు పంపిస్తాను. మీ కాడనే నూనె ఆయిల్ నూనె తెచ్చుకొని ఈ ఆకు వేసి ఆ ఆకు సూర్యకిరణాలు పెట్టుకొని ఆ నూనెని నల్లగైనాక మీరు వారానికి ఒకసారి కానీ 4 రోజులకు ఒకసారి కానీ తలస్నానం చేసినాక నూనె పట్టించుకోండి. ఈ నూనె పట్టించుకుంటే మీ జుట్టు సుండు పోతుంది. ఎంటికలు లేని కాడ ఎంటికలు మలుస్తాయి. తెల్లెంటికలు కూడా తక్కువైపోతాయి. ఎంటికలు బాగా నిండా మందంగా వస్తాయి. అయ్యా నువ్వు ఏదో చెప్తున్నావు, ఏమో పట్టుకుంటున్నావు, ఏదో చెప్తున్నావు. నాకు ఎంటికలు రియల్ ఎంటికలు, ఇవి రియల్ ఎంటికలు. నేను ఇప్పి పెట్టుకోలే, కలర్ వేసుకోలే. మా పెద్దలు, ఇది మా అమ్మమ్మ చేసేది వైద్యం. మా అమ్మమ్మ మా ఇంటి పేరే మాండ్ల. అంటే మా ఇంటి పేరు మాండ్ల అంటే చెట్టు. ఈ వైద్యము మా అమ్మమ్మ రాణులకు, పెద్ద రెడ్డి గారికి, పెద్దోళ్ళకు సెన్సమ్మ వైద్యం చేసి అంటే అప్పుడు గానే నూనె దొరికేది, కొబ్బరి నూనె గానేది. గానం కాడ పోయి అమ్మ మీరు నూనె తెచ్చుకొని పెట్టుకోండి, నేను ఆకులు తీసుకొస్తా. గంప తీసుకుపోయి ఆకులు విరుకొచ్చి ఆకులు సంతన ముక్కలు చేసి రోట్లో ఉదరవదర దంచి ఆకిచ్చేది.
ఎందుకంటే ఈ ఆకు నేర్చుకుంటారేమో వాళ్ళే తెచ్చుకుంటారేమో, నాకు వచ్చే 10 రూపాయలు కూడా రాకుండా పోతాయి అని ఆ 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు ఆ కాలంలో ఆ 100 రూపాయల కోసం ఆకులు తెచ్చి దంచి వాళ్ళకి ఇచ్చేది. అమ్మ ఈ ఆకుని అప్పుడు కుండ చిప్పలు ఉంటుండే, చిప్పలన్నీ ఆ చిప్పల్లో నూనె పోసి ఈ ఆకు దాంట్లో వేసి కొంచెం ఎండ పెట్టుకోండమ్మా, ఒక వారం పెట్టుకున్నాక వడగట్టుకోండమ్మా, వడగట్టుకున్నాక నూనె పెట్టుకోండమ్మా అని చెప్పేది. ఆ నూనెని అప్పుడు ఎంతోమంది ఆయన ఇంటికాటికి లైన్లో ఉండేవాళ్ళు, మా అమ్మమ్మ ఇంటికాడ లైన్లో ఉండేవాళ్ళు. ఆ వైద్యం ఏం చేసేదంటే పోత ఒకరికొకరు చెప్పుకుంటా ఆ తర్వాత ఆ అమ్మ చెట్ల గురించి చెప్పడమే, అప్పుడు రాయడం లేదు, పలాని చెట్టు చెప్పడమే. ఇప్పుడు నాకు తెలివి వచ్చింది, నా కొడుకులు డిగ్రీ బీకామ్ BA చేసినారు, ఆ కొడుకుతో అంత రాపిచ్చి రికార్డు చేసి ఆ చెట్లు మొత్తం సేకరించుకొని అన్నీ చేసి నేను కూడా వాడి చూశాను, మా ఇంట్లో అందరికి వాడాము. కావాలంటే మా ఇంటికి వచ్చి మా వాళ్ళందరూ చెక్ చేసుకోవచ్చు, మా ఫ్యామిలీతో చెక్ చేసుకోవచ్చు, అందరికి ఎంటికలు ఉన్నాయా లేదా, కావాలని ప్రోగ్రామ్ చేస్తున్నాడా, కావాలని డబ్బు సంపాదనకి ప్లాన్ చేస్తున్నాడు అనుకోవచ్చు. కాబట్టి ఈ వైద్యం మీరు గమనించండి, ఇష్టపడండి, 1 మంత్ వాడి చూడండి, మీకు ఉపయోగపడితే 100 మంది చెప్పుకోండి, వైద్యాన్ని బతికించుకుందాం. మాకెందుకు చెప్తున్నా ఈ మాట అంటే చాలామంది ఎంటికలతో ఇబ్బంది పడుతున్నారు. మాకు అన్ని ప్రోగ్రాం చేయడానికి మాకు లేదు, ఈ వాగిని ఛానల్ వాళ్ళు మా గూడెనికి వచ్చేయ్యా ప్రోగ్రాం చేయాలంటే చెప్తే చెట్టు తెచ్చుకున్నాను, 4 రకాల చెట్లు చూపించాను. ఈ చెట్టులో ఈ గుణం ఉంది కాబట్టి ఈ చక్కని ఎంటికలు బాగా వస్తాయి. మీరు మూతికి పూసుకోవచ్చు, మీసాలు పూసుకోవచ్చు, గడ్డాన్ని పూసుకోవచ్చు, తల పూసుకోవచ్చు. ఈ ఎంటికలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఆ నూనె నుండి మనకు సుండు పోతుంది, ఎంటికలు మరుస్తాయి. ఆ నూనె మూసుకుంటే ఏమైనా ఉన్న జుట్టు ఊడిపోదు, తర్వాత ఏమైనా ఉన్నా కానీ ఇబ్బంది ఉండదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఈ వైద్యం కంట్ల పడకుండా చూసుకోవాలి. చాలా సురుకు, చాలా బలమైన నూనె. అందుకోసం హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. మీరు ఎన్నో రకరకాలు చూసి ఉంటారు. మా ఆదివాసి నూనె ఒక నెల చూడండి, కొనుక్కోండి, ఫోన్ చేస్తారు. డబ్బులు చెప్పే వరకు 2000 3000 చెప్పే వరకు అయ్యా 2000 3000 అంటారు. అట్ట కాదు అయ్యా, కష్టం ఉంటుంది. కొండ పోయి ఆకులు తెచ్చి అలుములు తెచ్చి ఆ కొండ పోయి తెచ్చుకొని దంచి ఇచ్చి ఇవన్నీ చేసేట్టు ఉంటుంది. కాబట్టి ఇంకా మనం కొరియర్ పంపిణీకి ఛార్జ్ కూడా ఉంటుంది. ఊక ఎగతాళి మాటలు మాట్లాడకుండా ఎవరికైనా ఎంటికల ప్రాబ్లం ఉంటే మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ చక్కని నా కాడ ఆకులు పొడి దొరుకుతుంది, ఆ పేస్ట్ దొరుకుతుంది, మీకు పంపిస్తాను. ఆ పేస్ట్ ఖరీదు నేను అడుగుతాను. పెద్ద మనసుతోటి 2 3 ఊర్లో 1 2 3 కొని చూసి వాడి చూస్తే ఆ తర్వాత మీకే తెలిసిపోతుందని అక్కలకి అమ్మలకు అన్నలకు వైద్యులకు అందరికి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.